S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖం ఎప్పుడు చిరునవ్వుగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు కొంతమంది అడిగిన క్వశ్చన్ నన్ను రీసెంట్గా, సార్ నాకు డ్రై స్కిన్ ఉంది, సో క్రాక్లుగా ఉంది, సో కాళ్ళ మీద ఉంది, చేతుల మీద ఉంది, సో పర్టికులర్గా ఈ బాడీ మీద ఉంది, సో దీనికల్లా ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు వస్తుంది, సో ఎంత మెడిసిన్స్ యూజ్ చేసినా సో ప్రాబ్లం అయితే తగ్గడం లేదు. సో కొంతమంది అడిగారండి. సో ఈ వీడియోలో డీటెయిల్గా సో ఎందుకు వస్తుంది, కాజ్ ఏంటి, అసలు తగ్గుతుందా లేదా, సో ట్రీట్మెంట్ ఏంటి, వీడియోలో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని, ఇకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే డ్రై స్కిన్, సో దీన్ని మనము ఎక్స్ట్రోడెర్మా అని కూడా చెప్పుకోవచ్చండి. సో దీన్ని మనము ఇచ్చియోమయోసిస్ వల్గారిస్ని కూడా చెప్పుకోవచ్చు. సో మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే డ్రై స్కిన్ లేదా ప్యాచ్ స్కిన్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అప్పుడప్పుడు ప్యాచెస్గా వస్తుందన్నమాట పైన. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి స్కిన్లో ఆయిల్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వదండి. సో ఈ సరిగా మాయిశ్చరైజ్ లేకుండా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఒక్కోసారి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది, ఒక్కోసారి జీన్స్ బట్టి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇకపోతే ఈ డెర్మటైటిస్ ఉంటుందన్నమాట, ఎగ్జిమా కానీ, అదేవిధంగా ఈ అథ్లెట్ ఫుడ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్ని కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే అథ్లెట్ ఫుడ్స్ అంటారు. సో కొంతమందికి కాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఎక్కువ చూడొచ్చు, కొంతమందికి చేతుల్లో చూడొచ్చు, కొంతమందికి ఫేస్లో కూడా ఈ డ్రై స్కిన్ అనేది చూడొచ్చండి. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి ఆక్యుపేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదేవిధంగా ఏజ్ మీద, అదేవిధంగా జీన్స్ ఏదైతే ఉందో జెనెటిక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇలా మనము తీసుకోవచ్చు. ఇంకపోతే క్లైమేట్ కండిషన్, సో క్లైమేట్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే కొంతమంది ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఎండల్లో వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళ వర్క్ మీద కూడా ఒక్కోసారి ప్రాబ్లం అనేది డిపెండ్ అవుతుంది, కాజ్ అనేది చెప్పుకోవచ్చు. ఇదంతా కాజ్ అనమాట, నేను చెప్తున్నది కారణాలు. వీటి వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఈ ప్రాబ్లం వచ్చాక ప్రాపర్ మాయిశ్చరైజింగ్ ఏదైతే ఉందో సో తీసుకోవాలి. అదేవిధంగా సో కొన్ని మెడికేషన్స్ అయితే ఉందండి, బట్ ఇది రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది, సో దీనికి సో ఏం ప్రికాషన్స్ ఫాలో చేయాలి, సో అది కరెక్ట్గా చూసుకొని ట్రీట్ చేసుకుంటే సో తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే కొంతమంది మెడికేషన్స్ వాడుతున్నాం సార్, మరి ప్రాబ్లం ఇలానే ఉంది, కంటిన్యూగా ఉంది, తగ్గడం లేదని రిపీటెడ్గా అడుగుతున్నారు. సో ట్రీట్మెంట్ అయితే ఉందండి, మన దగ్గర అయితే ఉంది. సో అది కండిషన్ చూసుకోవాలి, ఏ కండిషన్లో ఉంది, సివియర్ కండిషన్లో ఉందా. ఒక్కోసారి ఇచ్చి అంటారు, అంటే ప్రూరిటీస్ అంటారు, ఎక్కువ క్రాక్స్ పడి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట, బ్లడ్ కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అదంతా చూసుకొని సో ట్రీట్ చేసుకుంటే సో ఈజీగా అనేది క్లియర్ చేసుకోవచ్చు. మీరేమి దీనికి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మీరు వర్క్ చేసే ఆక్యుపేషన్ ఎక్కడైతే ఉందో మీరు ఆ వర్క్ మీద కూడా కొంతవరకు డిపెండ్ ఉంటుందన్నమాట. సో అదంతా ఫాలో చేసుకొని ట్రీట్ చేసుకుంటే ఈజీగా క్లియర్ అవుతుందన్నమాట. ఓకేనా. సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సార్ మరి ట్రీట్మెంట్ అయితే మీరు మెడికేషన్స్ అన్నీ చెప్పవచ్చు కదండి, మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ కండిషన్ చూడాలండి. సో ఎంత మాత్రం కండిషన్లో ఉందో, ఎక్కువగా ప్యాచెస్ ఉందో చూసుకొని ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని స్కిన్ కండిషన్స్ అనేది మనము కంక్లూడ్ చేసుకోలేం. సో ఒక ప్రాబ్లం అనుకుంటే ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా నియర్ డెర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్ ఉంటే కూడా కన్సల్ట్ అవ్వండి. ఓకేనా. యాజ్ యువర్ విష్ ఫ్రెండ్స్, ఎందుకంటే క్వశ్చన్ అడిగారు కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ప్రాబ్లం. సో ట్రీట్మెంట్ అయితే ఉంది, మీరు వాట్సాప్లో నెంబర్కి కాల్ ఉంటుంది, సో కాల్ చేసి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.